హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు మనం వంకాయ చిలకడ దుంప తయారీ విధానం చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేయించుకోవాలి. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి గాయ్స్. ఇలా ఇవి వేగుతూ ఉండగా వంకాయ ముక్కలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వలన వంకాయ ముక్కలు కందిపోకుండా ఉంటాయి. వీడియోలో కనిపిస్తున్న విధంగా వంకాయ ముక్కల్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. అలాగే చిలకడ దుంప ముక్కలు కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముక్కలు ములిగేటట్టుగా వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు 20 నిమిషాల తర్వాత కూర రెడీ. చూసారుగా, ఎంతో నోరూరించే వంకాయ చిలకడ దుంప కర్రీ ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయడం మర్చిపోకండి.